సారంగాపూర్ మండలం ధర్మానాయక్ తండా గ్రామంలో శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని సేవాలాల్ మహారాజును దర్శించుకుని భోగ బండారు కార్యక్రమంలో పాల్గొన్నారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో సర్పంచులు సంతోష్ శేఖర్, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రాజేష్, ఉపేందర్, ఎంపీఓ సలీం, మల్లేశం, రాజేష్, నవీన్, రమేష్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. మాకు ప్రస్తుతం ఇక్కడ కళ్యాణకు కొబ్బరికాయ మా సేవలాల్ మహారాజ్కి అతి ప్రీతమైనటువంటి ఇదే భోగ్ బండారు. ఆయనకి చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క భోగ్ బండారు. సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంలో ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన ఈ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంలో శుభాకాంక్షలు. ఇంతకుముందే సోదరు చెప్పినట్టు సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంలో హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో వెళ్ళి కలిసి ఆ రోజు వేలాది మంది మహిళలు, పెద్దలు, యువత మధ్యలో మన బంజారా నాయకులు, అదేవిధంగా మన మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు, శోభరామ్ నాయక్ గారు, ఎంపీ అందరం కూడా ఆ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మరి ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప సందేశాలు ఇచ్చారు. విద్యతోటే వికాసం, చదువులోనే దృష్టి పెట్టాలి, భూములు మరి పంచడం అనేది సేవింగ్ యాక్ట్ ఇంద్రమ్మ కాలంలో వచ్చింది. వ్యవసాయ భూములు పంచడానికి ఏమి ఇవ్వలేదు, ఎక్కడ కూడా చదువు దృష్టి పెట్టాలి, చదువుకు అవసరమైన అన్ని మనం చేశారు ముఖ్యమంత్రి గారు. మరి వారి మాట ప్రకారం అదేవిధంగా నేను కూడా ఈ ప్రాంతానికి సంబంధించి విద్య కావచ్చు, మౌలిక సదుపాయాలు, రోడ్లు, నీరు, కరెంటు అట్లాంటి ఏమున్నా కానీ మీరు కల్పించిన శాసనసభ్యులుగా నిరంతరం మీ తాగాలకు ఆదివాసీ కూడలన్నింటినీ కూడా మా సహకారం తెలియజేస్తూ సేవలాల్ మహారాజ్ గారి జ్ఞాపకం చేసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం. వారు భగవంతుడికి సమానంగా బంజారాలు వాళ్ళ పూజిస్తూ ఉన్నారు. నిజంగానే చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే అహింస ధర్మాన్ని పాటించిన వ్యక్తి, మంచి అలవాటు చేసుకోవాలని చెప్పి ఆనాటి కాలంలోనే 100 ఏళ్ల క్రితమే యువతకు బోధించిన వ్యక్తి. మరి ఇప్పుడు ఏదైతే శాంతి కరువైతుందో, అహింస ఎక్కువైతుందో అటువంటి సందర్భంలో దాదాపు 280 సంవత్సరాల క్రితం ఏదైతే సేవలాల్ మహారాజ్ మనకు మంచి బోధనలు చేసిందో, అందుకే వారిని మనం దైవ సమానంగా పిలుస్తాం. దేవుడు అంటే ఎవరు, గొప్పవాడు, సమాజానికి అంకితమైన వారు భగవంతుని సమానం. మరి ఆ విగ్రహాలు పెట్టుకుని కావచ్చు, మొక్కలు, ఎందుకంటే వారు ఏదైతే మనకు ఆదేశాలు ఇచ్చారో, ఏదైతే సూచనలు ఇచ్చారో, మరి వాటన్నిటి కూడా మన యువత తప్పకుండా పాటించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుతూ, రేపు జగిత్యాలలో పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో సేవలాల్ మహారాజ్ జయంతి అందరూ కూడా రావాల్సిందే కోరుతాను.